జై మార్కండేయ. నమో నమో మార్కండేయ యతివర్య. ఈరోజు పంచాంగం 9వ తేదీ మంగళవారం సెప్టెంబర్ 2025. కలియుగం 5126. శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. భాద్రపద మాసం కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:06 సూర్యాస్తమయం సాయంత్రం 6:19 తిథి విధియ సాయంత్రం 6:28 వరకు. తదుపరి తదియ. వారం భౌమవారము. నక్షత్రం ఉత్తరాభాద్ర సాయంత్రం 5:57 వరకు. తదుపరి రేవతి నక్షత్రం. యోగం ఖండం రాత్రి 11:54 వరకు. తదుపరి వృద్ధి. కరణం తైతుల ఉదయం 7:51 వరకు. తదుపరి గరజి సాయంత్రం 6:28 వరకు. తదుపరి విష్టి. వర్జ్యం తెల్లవారుజామున 5:55 నుండి ఉదయం 6:33 వరకు. దుర్ముహూర్తం రాత్రి 11:02 నుండి 11:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:16 నుండి సాయంత్రం 4:48 వరకు. యమగండం ఉదయం 9:10 నుండి ఉదయం 10:41 వరకు. గుళికా కాలం మధ్యాహ్నం 12:13 నుండి మధ్యాహ్నం 1:44 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:30 నుండి తెల్లవారుజామున 5:18 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:07 నుండి మధ్యాహ్నం 3:36 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. 9వ తేదీ మంగళవారం సెప్టెంబర్ 2025. ఈరోజు రాశి ఫలాలు. మేషరాశి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. మాతృవర్గ బంధువుల నుండి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు రావాల్సిన అవకాశాలు అందక నిరాశ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. వృషభ రాశి. ఇంటి బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వస్త్ర లాభాలు పొందుతారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. మిథున రాశి. మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ విషయాల్లో తొందరపాటు ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృధా ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. కర్కాటక రాశి. ముఖ్యమైన పనులు ప్రారంభించి విజయం సాధిస్తారు. కుటుంబ విషయాల్లో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఉద్యోగాల కష్టం ఫలిస్తుంది. సింహరాశి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకులు పరుస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ శత్రువుకు తగిన గుర్తింపు లభించదు. ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి రావు. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. గృహమున కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. కన్యారాశి. రుణపరమైన సమస్యల నుండి బయటపడతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. వ్యాపారాలలో అంచనాలకు దాటి లాభాలు అందుతాయి. తులారాశి. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి దీర్ఘకాలిక రుణాలు సైతం చేర్చగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృశ్చిక రాశి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో విశేషంగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అరుదైన అవకాశములు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధనస్సు రాశి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు చికాకుపరుస్తాయి. ఇతరులపై మీ ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి కావు. బంధుమిత్రులతో చిన్న చిన్న విభేదాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. మకర రాశి. నూతన వాహన సౌకర్యాలు పొందుతారు. ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. దూర ప్రయాణాల సూచనలున్నవి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. నిరుద్యోగ సమస్యలు పరిష్కారమవుతాయి. కుంభరాశి. ఇంటా బయట మీ మాట విలువలు పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాల్లో సోదరులకు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీనరాశి.
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ధన విషయాల్లో ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాల్లో శ్రామయుద్ధక్యత పెరుగుతుంది. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉండి శిరోబాధలు పెరుగుతాయి. జయ మార్కండేయ జయ జయ మార్కండేయ శుభములను సగే తండ్రి శుభములను సగే దేవ శుభములు గోరుమయ స్వామి